బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అందరూ ఊహించినట్లుగానే ఢిల్లీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే అసలే లిక్కర్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్కు ఇప్పుడు అధికారం కూడా దూరమవడంతో అతని భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే చర్చలు సాగుతున్నాయి. కేజ్రీవాల్ సీఎంగా ఉండగానే ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. లిక్కర్ స్కామ్తో పాటు పలు అవినీతి ఆరోపణలకు కూడా గురయ్యారు. లిక్కర్ స్కామ్లో జైలుకు కూడా వెళ్ళొచ్చారు. वर्डिक्ट दिया है भ्रष्टाचार के खिलाफ और विकास का मॉडल जो माननीय प्रधानमंत्री जी का उसको सलाम किया है। मुझे रुझानों से ऐसा लगता है और लगातार हमारे भी उद्देश्य यही था कि अरविंद केजरीवाल उन मुद्दों पे बात करें जो दिल्ली की जनता के हैं। वो गरीबी, जो टूटी सड़कें उससे भाग रहे थे, गंदे पानी से भाग रहे थे, सीवेज के ओवरफ्लो से भाग रहे थे, शीश महल शराब पे जवाब नहीं दे रहे थे। तो हमने इन्हीं मुद्दों पे चुनाव लड़ा, जनता उस पर अपना फैसला दे रही है। सचदेव साहब ये बताइए कि मुख्यमंत्री का चेहरा कौन है? सबकी निगाहें इसी बात पर लगी हुई हैं कि आखिर अब बहुमत की ओर बढ़ रहे हैं। तो दिल्ली का मुख्यमंत्री दिल्ली का ही कोई बच्चा होगा। आप भी हो सकते हैं, ये भी हो सकते हैं। हमारे लिए ये विषय बहुत मतलब गौण है। हम ये मानते हैं केंद्रीय नेतृत्व करेगा, हमारे लिए दिल्ली का विकास सर्वोपरि है। और 1 महीने के भीतर क्या आप लोगों का करने का क्या है यहाँ पर? हमें दिल्ली में विकास को लेकर जो आगे पानी के हर घर नल से जल देना है, सड़कों का विकास करना है, यमुना के प्रदूषण पे काम करना है। दिल्ली में इतने काम है कि 24/7 लग के काम करना पड़ेगा। और सर भ्रष्टाचार के ऊपर में हमने पहले दिन कहा था कि जिस दिन भारतीय जनता पार्टी का गठन होगा उसी दिन सभी घोटालों की जांच के लिए SIT का गठन होगा। ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, ప్రెసెంట్ మనం చూస్తూ ఉన్నాము కేజ్రీవాల్ ఘోర పరాజయానికి పాలయ్యాడు. ఒక రకంగా చూస్తే లిక్కర్ స్కామ్కి సంబంధించి జైలుకి వెళ్ళినప్పుడే ఈ ఇంపాక్ట్ ఎక్కువగా ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడే ఆయన ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు, సవాళ్ళు ఎదుర్కొన్నారు. సో ప్రెసెంట్ ఇప్పుడు ఈ ఓటమి తర్వాత అసలు ఎలా ఉండబోతోంది అన్న చర్చ జరుగుతూనే ఉంది. ప్రెసెంట్ అవి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణుల భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడంతోనే చర్యలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చర్యలకు ఉపక్రమించారు. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది, అవినీతి అక్రమాలకు సంబంధించి విచారణ చేపడతారంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగా ఢిల్లీ సెక్రటరియట్ ను సీజ్ చేయాలంటూ అధికారులను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ విజయ్ కుమార్ సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగా దాంట్లో ఉన్న ఏదైతే కీలకమైన పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భద్రపరచాలి. ఆ డాక్యుమెంట్స్ ఏవి కూడా బయటకు వెళ్ళడానికి వీలు లేదు, అన్ని కూడా సక్రమంగా ఉన్నాయా లేదనేది చూడాలి, అన్ని కూడా భద్రపరచాలంటూ కూడా ముందుగా సెక్రటరియట్ కు తాళాలు వేసి సీజ్ చేసిన పరిస్థితి అయితే నిన్న గవర్నర్ ఆదేశాలతో చోటు చేసుకుంది. ఇక నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణుల భవితవ్యం ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకమైంది. ఆమ్ ఆద్మీ శ్రేణులకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవంటూ కూడా నిన్నటి ఫలితాలను బట్టి మనకు అర్థమవుతోంది. 48 స్థానాలతో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను, అక్రమాలన్నీ కూడా తెర మీదకి తీసుకొచ్చి సిట్ విచారణ చేపడతామంటూ కూడా ఢిల్లీ బీజేపీ అధ్యక్షులు వీరేంద్ర సచ్దేవ్ కూడా మీడియాతో మాట్లాడుతూ నిన్న గెలుపు అనంతరం పలు వ్యాఖ్యలు చేశారు. ఏదైతే యమునా నదికి సంబంధించి దాన్ని శుద్ధి చేస్తామని హామీ ఇచ్చారు, దానికి నెరవేర్చలేదు. మరోవైపు ఢిల్లీలో జల్ బోర్డు, అలాగే వక్ఫ్ బోర్డు, అలాగే విద్యారంగానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా దానిలో కూడా అవినీతి అక్రమాలకు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా పాల్పడ్డారు. దానిలో అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దానికి సంబంధించి కూడా విచారణ చేపడతామంటూ కూడా ఢిల్లీ బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన ఛార్జ్ షీట్లు కూడా బీజేపీ నేతలు విడుదల చేశారు. వాళ్ళు ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారు, ఏ శాఖలు అవినీతికి పాల్పడ్డారు, ఎంత మేర వారు అవినీతి సొమ్మును, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, దోచుకున్నారు అనే అంశాలపై కూడా ఒక ఛార్జ్ షీట్ కూడా బీజేపీ నేతలు విడుదల చేశారు. అయితే ఇప్పటికే ఇటు ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేసిన నేపథ్యంలో దాంట్లో ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇటు జల్ బోర్డుకు సంబంధించి కానీ వక్ఫ్ బోర్డు సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా అనేక డాక్యుమెంట్స్ అక్కడ ఉన్నాయి. దానికి సంబంధించి మరి ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కూడా అనేక అభియోగాల్లో అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే జైలుకి వెళ్లి తిరిగి వచ్చారు. మళ్ళా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు సంబంధించి మరోసారి విచారించాలంటూ కూడా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వద్ద ఈడీ పర్మిషన్ తీసుకుంది. మరోవైపు ఇటు కేంద్ర హోంశాఖ కూడా అరవింద్ కేజ్రీవాల్ విచారించేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కేసులన్నీ కూడా మరోసారి అరవింద్ కేజ్రీవాల్ ను చుట్టుముట్టబోతున్నాయి. అవినీతి అక్రమాల కేసులన్నీ కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ శ్రేణులు, అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.